ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతా ఉంది. మనం పొద్దున్న లేస్తే ఈ కులం పోవాలి అని పాటలు పాడుతూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, రాస్తా ఉన్నాం. ఇంకా రకరకాల స్టైల్‌లో ఒరేయ్ వద్దురా నాయన ఈ కులం చాలా దరిద్రమైందిరా నాయన ఈ కులం పోవాలి అని మనం నోరుబోంగా రోజు అనేక వేదికలెత్తి మొత్తుకుంటా ఉంటే వేదికలెక్కి మరి ఎవరో తెలవదు ఆమె చాలా అద్భుతంగా కులం పట్ల ఆమెకు ఎంత ప్రేమ ఉన్నదో, ఎంత ఇదో మరి ఆమె కుల అహంకారంతో మాట్లాడిందా లేకపోతే తన కులం మీద తనకున్న ప్రేమ నాకు తెలియదు గానీ నా కులం అయితే చాలండి. ఎంత దిగజారి మాట్లాడుతుంది. నా కులం అయితే చాలండి నేను పక్కన కూడా వేస్తా అని అంటుంది ఆమె. ఇండైరెక్ట్‌గా నా కులం అయితే చాలు నేను పక్కన కూడా వేస్తా అంటుంది. ఇప్పుడు నేను ఒక్కటే సింపుల్‌గా చెప్తా. నీ పేరు ఏం పేరు నాకు తెలవదు గానీ, నీ కులం అని చెప్పి నేను నా కులాన్ని అబద్ధం చెప్పి నీకు పరిచయమై నీ దగ్గర ఫిజికల్‌గా పండుకొని ఎవడన్నా పడిన తర్వాత నీ కులం కాదని తెలిస్తే నీ పరిస్థితి ఏంది? చెప్పు. సజీవ దహనం చేసుకొని చచ్చిపోతావా? నీ కులంగాలోడు నిన్ను ముట్టుకున్నాడు, నిన్ను శారీరకంగా ఫిజికల్‌గా వాడుకున్నాడు అని చెప్పేసి కేసు పెడతావా? లేకపోతే ఎట్లా దాన్ని ఎలా తొలగించుకుంటావు? కదా! కాబట్టి కులం నీ ఇంటి లోపట ఉండాలి, బయట కాదు. నీ కులానికి ఏదైనా అన్యాయం జరిగితే వచ్చి నువ్వు కొట్లాడు, తప్పులేదు. అంతేగాని నా కులం వాళ్ళ ఇంట్లోనే నీళ్ళు తాగుతా, నా కులం వాళ్ళ ఇంట్లోనే బువ్వ తింటా, నా కులం వాళ్ళనే పెళ్లి చేసుకుంటా, ఇటువంటి ఏదో నువ్వు గొప్ప సంఘ సంస్కర్తలాగా సందేశాన్ని ఇయ్యకు సమాజానికి. కాబట్టి ఏం పేరో తెలియదు నాకు కానీ నువ్వు చూడ్డానికి కూడా అందంగా లేవు నువ్వు, అసలు ఓ మనిషిలాగా కూడా లేవు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు ఏమో నాకైతే అర్థమే కావట్లేదు. అరే కులం ఈ దేశానికి దరిద్రం అని పొద్దున్నేస్తే మేము ముట్టుకుంటే మా కులం చాలా గొప్పదండి. చాలా నాకు ఎంత బీపీ లేచిందంటే నీ వీడియో చూడగానే ఈ కులం గొప్పదని చెప్పేటువంటి విధవలు ఎవడు కలిసినా సరే మరి దానికి ఉన్న ప్రతిభని కులం శ్రమని కష్టాన్ని గౌరవించంటారు నాయన. ఆ కులం చేసేటువంటి పనిని మీరు గౌరవించండి. అంతేగాని ఇది ఎక్కడ దుర్మార్గం నాయన. ఆఖరికి పండే దగ్గర కూడా కులమే. మరి ఇతర కులస్తులు కింది కులాల దగ్గర పై కులాలు వండి మానభంగాలు చేసి వాళ్ళని మొత్తం దుర్మార్గంగా ఏడికాడి చెట్ల గట్టేసి కొట్టి చంపి రేపులు చేసి మరి ఆ దుర్మార్గులకు అప్పుడెందుకు కులం గుర్తుకు రావట్లేదు అమ్మా? ఏం మాట్లాడతాను.